హాయ్ అండి, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ andhraloAmmakutti. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారండి? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నిల్వ పచ్చడి, అది కూడా దొండకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. దొండకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. నాకు అవైలబుల్గా ఇలా ఉన్నాయి, కానీ మీకు దగ్గరలో చిన్నవి రౌండ్గా ఉన్న దొండకాయలు దొరికితే తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేపాటికి దొండకాయలు 1/2 kg అండి. అలానే ఆయిల్ కూడా ఒక 1/2 kg తీసుకోండి. వేరుశనగకాయలు 2 కాయలండి. 3 మ్యాంగోస్ కారం 100 grams, మెంతులు 1 tablespoon, ఆవాలు 1.5 tablespoon, ఉప్పు 140 grams, చింతపండు 100 grams. ముందుగా మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మెంతులు, చిన్నులపాయలు, ఆవాలు మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. దొండకాయలని నేను చూపించినట్టు 4గా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఎలా అంటే దొండకాయలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కావాల్సినవి 10-12 ఎండుమిర్చి, ఒక 4 రెబ్బలు కరివేపాకండి. ఆవాలు వచ్చేసరికి 1.5 tablespoon ఆవాలు, సాయి పెసరపప్పు ఒక 4 tablespoons తీసుకున్నాను. అలానే శనగపప్పు వచ్చేసరికి ఒక 3 tablespoons తీసుకున్నాను. అది మన ఇష్టం. తాలింపు రుచిని బట్టి మనం ఎంత వేసుకోగలిగితే అలా తీసుకోవాలి. నేను ఇలా తీసుకున్నాను. దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయగలని 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్లో ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి వచ్చేప్పటికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఎవరు మిస్ చేయొద్దు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లోకి మనం వేయించిన దొండకాయలు, అలానే చింతపండుని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, 100 grams చింతపండు వేసాను చూసారా. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ 140 grams సాల్ట్ వెళ్తుంది. మనం కొలతలు ఎలా అయితే తీసి పెట్టుకున్నామో ఆ కొలతల్లో అన్నీ వేసుకోవాలి. కారం 3 మ్యాంగోస్ ఎందుకు చెప్పానంటే ఇది కలర్ కోసం అని చెప్పానండి. 3 మ్యాంగోస్ కారం, లేదు మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ కారమైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు, మెంతులు, చిన్నులపాయలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాన్ని వేయాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇంకా తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఏమేమి కావాలో చూపించాను కదా, అవన్నీ ఆయిల్ వచ్చేసేపటికి ఒక 1/2 liter వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఏ దొండకాయలు అయితే ఫ్రై చేసి ఉంచామో ఆ ఆయిల్ని తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మెన్షన్ చేశాను, ఒకసారి క్లియర్గా చూడండి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా కలర్ఫుల్గా చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాతో షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది టేస్ట్ అన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం చేయడం, ఇంతకుముందు చేసి తిన్నా కానీ ఫస్ట్ టైం నాకు నేనుగా ప్రిపేర్ చేయడం ఇదే.
సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. బాయ్ బై, సీ యూ అగైన్, టేక్ కేర్.